నగర ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంలో ఎలాంటి రాజీ ఉండదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు. వరదల సీజన్ ప్రారంభం కావడంతో గోదావరిలోకి ఎర్రనీరు చేరుతున్న నేపథ్యంలో హెడ్ వాటర్ వర్క్స్ ని ఆయన మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీటి నాణ్యతపై అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం నీటికి 19 రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తూ సురక్షితమైన మంచినీటి సరఫరా కొనసాగిస్తున్నామని, అలాగే అమృత్ 2.0 పథకం ద్వారా నగరానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వెల్లడించారు. మహారాష్ట్ర ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదికి వరద ప్రవాహం ప్రారంభమై నది నీటి రంగు ఎర్రగా మారిన నేపథ్యంలో నగర ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హెడ్ వాటర్ వర్క్స్లో ప్రతిరోజు నీటి నాణ్యతపై 19 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భౌతిక పరీక్షలతో పాటు రసాయన పరీక్షలు కూడా నిర్వహిస్తూ నీరు పూర్తిగా సురక్షితంగా ఉందని నిర్ధారించిన తర్వాతే ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలకు ఎల్లప్పుడూ నాణ్యమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఫిర్యాదుపై తక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఫ్లడ్స్ మొదలవుతూ ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి ఫ్లడ్స్ ఫ్లో మొదలవడం వల్ల గోదావరి నది యొక్క రంగు మారడం చాలా విజిబుల్గా కనబడతా ఉంది. బాధ్యతగా కూటమి ప్రభుత్వం నాయకులు, శాసనసభ్యుడిగా నేను అధికారులతో సమీక్షించడం జరిగింది. ప్రతిసారి కూడా ఇలాగా గోదావరి నీరు ఒక రంగు మారినప్పుడల్లా, ఫ్లడ్ ఒక తీవ్రత పెరిగినప్పుడల్లా అధికారులు ఇక్కడ నగరానికి సరఫరా చేస్తున్న నీరు పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలను సమీక్షించడం ఆనవాయితీగా జరుగుతున్న ప్రక్రియ. అందులో భాగంగా ప్రతిరోజు కూడా ఫిజికల్ పారామీటర్స్ ఒక 6, కెమికల్ పారామీటర్స్ 13. అంటే నగర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అంశం, ఫిజికల్ పారామీటర్స్లో ఆ రంగు ఇప్పుడు చూస్తే చాలా ఎర్రగా ఉంది. అలాగే వివిధ అంశాలు, టెంపరేచర్, టర్బిడిటీ, ఇవన్నీ. కెమికల్ పారామీటర్స్ దానిలో ఏముందన్నది 19 టెస్టులు ప్రతిరోజు కూడా ఈ హెడ్ వాటర్ వర్క్స్లో చేస్తారు. 19 టెస్టులు కూడా ప్రతిరోజు చేస్తారు. అలాగే ప్రతి క్వార్టర్ కూడా మనం కెమికల్ మెటెక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై మెటెక్స్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే చెన్నైకి పంపిస్తున్నాం. ఎవ్రీ క్వార్టర్లీ వారు ఒక 52 టెస్టులు చేస్తారు. ఇలాగా అనేక విధాలుగా. అలాగే ఎవ్రీ మంత్ కూడా రీజనల్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ అక్కడికి పంపిస్తాం, వైజాగ్. అంటే ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, ఎవ్రీ క్వార్టర్లీ టెస్టులు చేయిస్తూనే ఉన్నాం. అంటే ప్రజలకి సరఫరా చేసే నీటిలో ఎక్కడ కూడా కలుషితం అనేది జరగకూడదన్నది మా తాలూకు ఆలోచన.